హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. చలో, ఇవాళ కంటెంట్ ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, మీరు తమిళలో చూసే ఉంటారు. నా బీటెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సరే, బీటెక్ అయిపోయింది, ఎగ్జామ్స్ కూడా అయిపోయినా అనేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయి అట్లా 1 వీక్ ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేసి టైంపాస్ అట్లా ఇట్లా చేసి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి అట్లా తిరిగేసి అయిపోయింది. 1 వీక్ కాగానే రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. రిజల్ట్స్ వచ్చినాయి, అన్నీ క్లియర్ అయిపోయినా, బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఇంట్లో అందరూ ఏం చేసిళ్ళు, మరి బీటెక్ కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి, ఏం జాబ్ చేస్తావు, ఎటు వెళ్దాం అనుకుంటున్నావు, మనం అది ఏం చేస్తున్నావు అనేసి అదొక ఆలోచన పెట్టేసినాను. అరే ఏంద్రా, బీటెక్ అయిపోగానే మళ్ళీ జాబ్ చేయాలనేసి అనుకునే వరకు మా ఇంట్లోనే కాదు, మా పక్కింటి వాళ్ళు వీళ్ళు కూడా మరి బీటెక్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తావు అనేసి అనే వరకు నాకు ఏ పిచ్చి లేచేసింది. ఇట్లా కాదనేసి రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం, ఒక 1 వీక్ అక్కడే టైం స్పెండ్ చేసుకొని అక్కడ విని కూడా సేమ్, అరే మరి బీటెక్ అయిపోయింది కదరా, నెక్స్ట్ ఏం చేస్తావు అనేసి వాళ్ళు కూడా ఇదే అనే వరకు, అరే ఇక్కడ కూడా ఉన్నారా అని అనేసి ఇక ఇంటికాడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి అయితే మళ్ళీ రూమ్కి అయితే షిఫ్ట్ అయిపోయాను. రూమ్కి అయితే వచ్చేసిన. రూమ్కి రాగానే ఇక మా ఫ్రెండ్స్ స్టార్ట్, అరే నేను అమీర్పేట పోతా, ఆడ జావా కోసం పైథాన్ కోసం తీసేసుకున్నారా, ఒక 6 months చేసి జాబ్ చేస్తారా అనేసి ఒకడు. ఇంకోడేమో నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతారా, గ్రూప్ 1 గ్రూప్ డి అవన్నీ రాసి గవర్నమెంట్ జాబ్ చేస్తారా అని ఒకడు. ఇంకోటి నేను ఫారెన్కి వెళ్తా, ఆడ జాబ్ చేస్తా అని ఇంకొకడు. ఇట్లా ఒక్కొక్కడు చెప్తున్నాడు. ఇక నాకు కూడా అంటే నేను కూడా ఏదైనా ఒకటి చేయాలి, మరి నేనేం చేయాలి, అందరికీ ప్లానింగ్స్ ఉన్నాయి, మరి నాకు ఈ ప్లానింగ్స్ ఉన్నాయి అనేసి థింక్ చేస్తూ ఉన్నా. సడన్గా ఏమైందంటే, ఇక నాకు బీటెక్ థర్డ్ ఇయర్లో 2 ఫ్రెండ్స్ ఉండేది. వాళ్ళు ఏంటంటే, అరే ఈ బిజినెస్ చేద్దాంరా, ఈ బిజినెస్లో మంచి ఫ్యూచర్ ఉంటారా, వితిన్ స్పాన్ ఆఫ్ 1-2 yearsలో మనం సక్సెస్ అవ్వచ్చురా, మంచి పైసలు వస్తాయిరా, ఒకసారి విన్నా అనేసి సార్ నేను ఏం చేసే, బిజినెస్ మనకి ఎందుకురా, మనం చేసే బీటెక్ ఫీల్డ్ మన కోర్స్ ఏమేమి నేర్చుకుంటామో దాని ప్రకారంగానే జాబ్ చేద్దాం, ఎందుకు మనం బీటెక్ చేసేందుకు అనేసి నేను అట్లా వాళ్ళని ఇగ్నోర్ చేస్తుండే. కానీ ఇప్పుడు ఒకసారి ఏంటి అయిపోద్ది కదా, ఆ ప్లాన్ గురించి ఏంటిది అసలు అనేసి మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆ ప్లాన్ గురించి మొత్తం తెలుసుకున్నాక, అరే ఇదేదో బాగానే ఉంది కదా, బిజినెస్ ప్లాన్ 1-2 years స్పాన్ ఆఫ్ ఇయర్స్లో మనం సక్సెస్ అవ్వచ్చు ఏదనేసి మొత్తం ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అరే అవును బాగుందనేసి మళ్ళీ ఇంకోటి ఏంటంటే, అరే నేను చెప్పడమే కదరా, ఒక 2-3 meetings నువ్వు కూడా అటెండ్ అవ్వు, నీకు కూడా దీని గురించి మొత్తం క్లారిటీగా తెలుస్తుంది, అప్పుడు నువ్వు డిసైడ్ అవ్వు జాబ్ చేస్తావా లేకపోతే ఈ బిజినెస్ చేస్తావా అనేసి అనే వరకు ఒక 2-3 meetings కూడా అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత అర్థమైంది, దాంట్లో గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ఎక్కడ వేరే ఫీల్డ్లో గవర్నమెంట్ ఏ ఫీల్డ్స్లో ఉన్న ఏ ప్రైవేట్ జాబ్లో చేసి 40,000-50,000 తీసుకునే వాళ్ళే ఈ బిజినెస్లోకి వచ్చి వర్క్ చేస్తున్నారు ఏంది అనేసి అట్లా ఒక డైమోలో అయిపోయినా. ఇక అట్లనేసి నేను కూడా ఒకసారి సరే ఇది జెన్యూనా ఫేక్ అనేసి ఇక మళ్ళీ రూమ్కి రాగానే సెర్చ్ చేశాను ఆ కంపెనీ గురించి. సరే ఇంత కంపెనీ గురించి మీకు చెప్పాలి, ఆ కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ బిజినెస్. దీని గురించి మొత్తం ప్రొఫైల్ అంతా చూసినా నేను గట్టిగా. నార్మల్గా గూగుల్లో పోయి సెర్చ్ చేస్తాను. నార్మల్ దీని యొక్క ప్రొఫైల్ ఏముందంటే, నార్మల్గా ఇది 2004లో కంపెనీ స్టార్ట్ అయింది. ఇది చెప్పాలంటే ఇది మన ఇండియా కంపెనీయే. ప్లస్ ఎక్కడెక్కడ స్టార్ట్ అయిందంటే న్యూఢిల్లీలో, బెంగళూరులో స్టార్ట్ అయింది ఫస్ట్. దీని ఫౌండర్ వచ్చేసి గౌతమ్ సార్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మన ఈ వెస్టేజ్ కంపెనీ అనేది మన ఇండియాలోనే కాదు, ఇంకా బయట 7 కంట్రీస్లో ఓవరాల్ వరల్డ్లో ఉంది. ఎక్కడెక్కడంటే నార్మల్గా నేపాల్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, దుబాయ్, ఫిలిప్పీన్స్ అనేసి, ఐవరీ కోస్ట్స్ అని, ఇట్లా గానా, ఇట్లా 8 కంట్రీస్లో ఈ వెస్టేజ్ కంపెనీ అనేది నడుస్తుంది. 8 కంట్రీస్లో ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మన ఓవరాల్ ఇండియాలో 8,700+ స్టోర్స్ ఉన్నాయి. మన తెలంగాణలోనే 300+ స్టోర్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 270+ స్టోర్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, హైదరాబాద్లో ప్రతి ఒక్క 8 kilometers మన వెస్టేజ్ స్టోర్ అనేది ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు FSSAI అని, GST అని, ఇన్కార్పొరేషన్ అని 35+ సర్టిఫికేట్స్ ఉన్నాయి వీళ్ళకు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మన ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ వెస్టేజ్ నెట్వర్క్ marketing.ad-selling. ఇంకోటి ఓవరాల్ వాళ్ళు 30 ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఇది 2004 నుంచి 2024 వరకు వీళ్ళ ఫస్ట్ 2004లో 3 products నుంచి ఇప్పుడు 450+ products తయారు చేస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, 10 distributors నుంచి ఇప్పుడు 5 crores distributors చేంజ్ అయిపోయింది.
2 స్టోర్స్ నుంచి 8,700 ప్లస్ స్టోర్స్ వితిన్ స్పాన్ ఆఫ్ 20 ఇయర్స్లో ఇంత చేంజ్ అయిపోయింది. చూడండి మీకే అర్థమవుతుంది. ఓకే, సరే వెస్టేజ్ అంటే ఏంటి, దాంట్లో ఏముంటుంది, అసలు ఏం చేయాలి, మనం ఏం చేస్తే ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అంటున్నారు. ఏం చేయాలంటే ఫస్ట్ నార్మల్గా వెస్టేజ్ అంటే ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి ఏంటంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటిది, డైరెక్ట్ సెల్లింగ్ అంటే మీకు ఒక డిఫరెన్స్ చెప్తాను మీకు అర్థమైపోతే. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక ప్రోడక్ట్ 30 రూపీస్ తయారవుతుంది, అది మన దగ్గరికి వచ్చే వరకు 100 రూపీస్ అవుతుంది. ఈ మధ్యలో 70 రూపీస్ ఎక్కడికి పోతుంది? ఈ 70 రూపీస్ మార్కెటింగ్ చేసే వాళ్ళకు, ఇంకోటి అడ్వర్టైజ్మెంట్ చెప్పే వాళ్ళకు ఈ 70 రూపీస్ వాళ్ళకు పోతుంది. అంటే మార్కెటింగ్ అంటే సేఫ్ అండ్ ఏజెంట్ వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, రిటైల్ షాప్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి మన కస్టమర్కి వస్తుంది. అంటే తర్వాత మన దాన్ని అడ్వర్టైజ్మెంట్ మళ్ళీ ఎవరితో చెప్పిస్తారంటే సెలబ్రిటీస్ వాళ్ళతో. వీళ్ళకే 70 రూపీస్ పోతుంది. అంటే 100లో 70 రూపీస్, 1000లో 700, 10,000లో 7,000, లక్షలో 70,000. అంటే ఒక ప్రోడక్ట్ 30 రూపీస్ తయారయ్యేది మన దగ్గరికి వచ్చే వరకు 100 రూపీస్ అవుతుంది. దాంట్లో 70% వాళ్ళే తీసుకుంటారు, ఆ మార్కెటింగ్ చేయడం వల్ల, సెలబ్రిటీ చేయడం వల్ల. ఇంకోటి ఏంటంటే ఆ ప్రోడక్ట్స్ ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీస్ వాళ్ళు ఎవరు ప్రమోట్ చేస్తారో ఆ ప్రోడక్ట్స్, అది వాళ్ళు ఏమైనా వాడరు. జస్ట్ ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకు మనీ వస్తుంది అంతే. సరే ప్రమోట్ చేస్తున్నా అనేసి మంచి ప్రోడక్ట్స్ ఏమైనా ప్రమోట్ చేస్తున్నా లేదు. పాన్ బార్ అని, గుట్కా అని, విమల్ అని, ఫెయిర్ అండ్ లవ్లీ ఆల్రెడీ బ్యాన్ అయిపోయింది మన ఇండియాలో. వాళ్ళు బ్యాన్ అయిపోయింది. ఎందుకంటే దానిలో పందికి కొలుస్తుంది అనేసి వాళ్ళ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ కాస్త గ్లో అండ్ లవ్లీగా మారి ఇప్పుడు మార్కెట్లో అమ్ముతున్నారు. ఇప్పి అని చాలా ప్రోడక్ట్స్ బ్యాన్ అయినా కూడా మన అన్హెల్తీ ప్రోడక్ట్స్ కూడా వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల మన అందరూ వాడుతున్నారు, యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఉందాం. డైరెక్ట్ సెల్లింగ్లో ఏంటంటే సేమ్ అక్కడ ఏదైతే 30 రూపీస్ ప్రోడక్ట్ తయారవుతుందో, కాకపోతే మన దగ్గర ఇక్కడ 40 రూపీస్కి ప్రోడక్ట్ తయారవుతుంది. ఎందుకంటే కొంచెం క్వాలిటీ బాగుంటుంది కాబట్టి 40 రూపీస్ ప్రోడక్ట్ తయారవుతుంది. సేమ్ కస్టమర్ దగ్గర వచ్చే వరకు 100 రూపీస్ అవుతుంది. సరే ఈడ మధ్యలో 60 రూపీస్ ఎక్కడికి పోతున్నాయంటే, ఇప్పుడు కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ ఎవరైతే వాడతారో వాళ్ళకి నచ్చి వేరే వాళ్ళకు ప్రమోట్ చేసి వచ్చినాం వాళ్ళకు పంచడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ 60 రూపీస్ మనకు వస్తుంది. ఎవరైతే ఇప్పుడు వాడి ప్రమోట్ చేయడం వల్ల డబ్బులు వస్తుంది. అంటే నువ్వు ఇప్పుడు ఆ ప్రోడక్ట్ నువ్వు వాడడం వల్ల నీకు ఏమవుతుందంటే మంచి హెల్త్ వస్తుంది. నువ్వు వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల నీకు మనీ వస్తాయి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 40 రూపీస్ తయారైపోయి 100 రూపీస్ అవుతుందో, ఆ 60 రూపీస్ మొత్తం ఈ డిస్ట్రిబ్యూటర్స్కి అనేది మనకు ఇట్లా కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ కంపెనీ 100 crores టర్న్ ఓవర్ అయిందనుకో, 100 crores కానీ 200 crores ఎంత టర్న్ ఓవర్ అయినా కూడా దాంట్లోకి వెళ్ళి 10% మన డిస్ట్రిబ్యూటర్స్కే ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే వాడి వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తారో, బిజినెస్ చేస్తారో వాళ్ళకు 10% కంపెనీ నుంచి మనకు ప్రొవైడ్ అవుతూ ఉంటుంది. సరే ఈ కంపెనీలో ఇంత మనీ ఎట్లా వస్తున్నాయి, ఇప్పుడు 10% వస్తుంది అంటున్నావు, ఎట్లా వస్తాయి, బిజినెస్ చేస్తే ఏ రకంగా ఇన్కమ్ ప్రొవైడ్ అవుతుంది అంటే, మనకు ఈ కంపెనీలో 9 types ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. ఒకటి రిటైల్ ప్రాఫిట్ 10 to 20% ఉంటుంది, పర్ఫార్మెన్స్ బోనస్ అని, డైరెక్టర్ బోనస్ అని, టీమ్ బిల్డింగ్ బోనస్ అని, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అని, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హోమ్ ఫండ్, ఎలక్ట్రిక్ బోనస్. ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్న కావాలంటే అన్నీ చూసుకోండి. ఇలా మనకు 9 types ఆఫ్ ఇన్కమ్ కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో నిజమేంటిది, ఫేక్ ఏంది, రియల్ ఏది ఎట్లా తెలుసుకోవాలంటే నార్మల్గా మీకు ఒక 2 schemes గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది రియల్ ఎట్లా ఉంటుంది, ఫేక్ ఎట్లా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనీ సర్క్యులేషన్ స్కీమ్. ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ ఏంటంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, సంథింగ్ ఏదైనా కంపెనీ అయినా ఏదైనా సంథింగ్ అనుకోండి. ఇప్పుడు వాడు ఏమంటాడంటే ఒక 10,000 ఇన్వెస్ట్ చేయి, నీకు 1 weekలో 1 monthలో అయినా అది 20,000 చేంజ్ అయిపోతుంది, 20,000 నీకు వస్తాయని చెప్తాడు. మనం ఏం చేస్తాం, అరే 10,000 పెడితే 20,000 వస్తున్నాయి కదా, పెడితే ఏమవుతుంది అనేసి ఆలోచించి ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేయగానే ఒక 1 month అవుతుంది. 1 month అయ్యగానే మనీ రావట్లే అనేసి మనకి కాంటాక్ట్ ఏంది 10,000 పెడితే 20,000 వస్తాయని చెప్పినావు కదా, మరి రావట్లే అనేసి అన్న వరకు వాడు ఏం చెప్తారంటే, నీకు అట్లా రావు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఒక ఇద్దరిని సేమ్ నువ్వు ఎట్లా 10,000 ఇన్వెస్ట్ చేసినావో సేమ్ వాళ్ళతో కూడా నువ్వు 10,000 ఇన్వెస్ట్ చేస్తేనే అప్పుడు నీకు 20,000 వస్తాయి అనేసి చెప్తాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు, అరే నాకు మనీ ఎట్లా రావాలి అనేసి వాడు ఏం చేస్తాడు, ఇంకో 10,000 ఇంకో 10,000 అప్పిస్తాడు. సేమ్ సిచ్యువేషన్, సేమ్ మ్యాటర్ వాళ్ళిద్దరికి కూడా చెప్తారు. నువ్వు ఇట్లా 10,000 ఇద్దరితో చెప్పిస్తేనే నీకు పైసలు వస్తాయి కదా అనేది చెప్పేవారు. వాళ్ళు ఏం చేస్తారు, సేమ్ ఇదే. దీన్ని బట్టి ఇక్కడ ఏమైతే మనీ సర్క్యులేషన్ స్కీమ్ అయిపోతుంది. అంటే కింద వాళ్ళు ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తేనే మనకు పైసలు వస్తాయి,
లేకపోతే పైసలు రావు. అంటే మన జోబులోకి వెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా కూడా అది స్కామ్ అన్నట్టే. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఇప్పుడు ఏంటంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసినాను. నేను ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ దగ్గర ₹1 తీసుకున్నాను అనుకోండి. అట్లా ₹1 తీసుకొని ఇప్పుడు ₹1 నేను రేపే కంపెనీ ఎత్తేసాను అనుకో, అప్పుడు నువ్వు నా ₹1 మీద ఏమైనా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వలేవు. ఎందుకంటే అది ₹1 కాబట్టి. అదే నేను కోటి మంది దగ్గర 10,000 కోట్ల 100 కోట్ల మంది దగ్గర ₹1 తీసుకుంటే నేను రేపే ఒకవేళ కంపెనీ తీసేసి అనుకో, నాకు అప్పుడు లాభం ఎంత ఉంటుంది సార్? 100 crores. అంటే మన జోబులోకి వెళ్ళి ఒక్క ₹1 కూడా కంపెనీలో దేంట్లోనే ఇన్వెస్ట్ చేసినామంటే అది స్కామ్ అన్నట్టే. ఇలాంటి స్కామ్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే చేంజ్ సిస్టమ్ ఎట్లా ఉంటాయంటే ఇక్కడ అన్వాంటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అన్యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. నార్మల్గా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక బిజినెస్ ఉంటుంది. ఆ బిజినెస్లో ఏంటంటే ఒక పర్సన్ తీసేసుకొని కొన్ని ప్రోడక్ట్స్ వాళ్ళకి ఇట్లా ఇస్తాడు, వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఏ ప్రోడక్ట్స్ అంటే శారీస్ కానీ, బొట్టు పిల్లలు, ఇవి అన్యూస్ఫుల్ ప్రోడక్ట్స్. అంటే ఒక అబ్బాయికి ఎందుకు ఆ ప్రోడక్ట్స్ అవి తీసుకొని నువ్వు చేసుకో, అమ్మేసుకో, అప్పుడు నీకు పైసలు ఎక్కువ వస్తాయి, నేను నీకు 5,000కి అమ్మేస్తా, నువ్వు అమ్మేసుకున్నావు అనుకో 15,000 20,000 వస్తాయనేసి వాడిన ప్రోడక్ట్స్ అన్యూస్ఫుల్ ప్రోడక్ట్ వాడిని ప్రమోట్ చేసుకొనేసి చెప్పేసి ఇది ఒక స్కామ్ ఉంటుంది. అంటే ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత ఖర్చుకు నువ్వు అమ్మేసుకోవాలి, అదొక స్కామ్ ఉంటుంది. సరే, ఇప్పుడు మన వెస్టేజ్లో ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి, ఏ కేటగిరీస్ ఉంటాయి, ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి అంటే మన వెస్టేజ్ కంపెనీలో 450+ ప్రోడక్ట్స్ ఉంటాయి. అవి 5 to 6 కేటగిరీస్ డిపెండ్ అయిపోయి ఏంటంటే హోమ్ కేర్, అగ్రికల్చర్, హెల్త్ సప్లిమెంట్స్, బ్యూటీ కేర్ అని, ఎయిర్ ప్యూరిఫైర్, వాటర్ ప్యూరిఫైర్ అని, ఇంకోటి 2 వీలర్స్కి 4 వీలర్స్కి ఇంజన్ ఆయిల్, ఇలా ఇన్ని కేటగిరీస్గా 450+ ప్రోడక్ట్స్ అనేది ఇట్లా కేటగిరీస్గా అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు డీమార్ట్కి వెళ్తాం. డీమార్ట్కి వెళ్ళిపోతూ ఒక 1 month కావాల్సిన ఖర్చు అన్ని సామాన్లు తీసుకుంటాం, ఒక 3,000 4,000 బిల్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ మా వెస్టేజ్ కంపెనీ కూడా అంతే, సేమ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అదే నువ్వు ఒక 4,000 ఖర్చు పెట్టావు అనుకో, ఇప్పుడు నువ్వు డీమార్ట్లో కొన్నందుకు నీకు ఏమైనా డీమార్ట్ వాడు డిస్కౌంట్ ఇస్తాడా? ఏదైనా క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తాడా? సరే, నువ్వు కొన్నందుకు ఏదైనా ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తాడా? ఇంకోటి ఏదైనా ఆఫర్స్ను తీసుకోగలుగుతా? వాడు ఇప్పుడు అన్ని సామాన్ తీసుకున్న తర్వాత ఒక క్యారీ బ్యాగ్ కూడా వాడు పైసలు తీసుకుంటాడు. ఇక్కడ ఫ్రీ ప్రోడక్ట్ కాదు, క్యాష్ బ్యాక్ కాదు, ఏం రాదు. అదే మా కంపెనీ ఇక్కడ ఏంటంటే 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది. ఇంకోటి 5 to 16% క్యాష్ బ్యాక్ ఉంటుంది. నెక్స్ట్ 10% ఫ్రీ ప్రోడక్ట్ ఉంటుంది. ఇంకోటి సిఎన్సీ ఆఫర్లో ఉన్నందుకు అదొక డిస్కౌంట్. అంటే 4 types ఆఫ్ ఇప్పుడు నేను ఇక్కడ 60% ఈ కంపెనీ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తానని చెప్పిన, అలా 50% ఈ 4 డిస్కౌంట్స్ నుంచే మనకు పైసలు అనేది మనకి ఇంకా వస్తాయి. అంటే 10% ఏమో డిస్ట్రిబ్యూటర్స్కి, బిజినెస్ ఎవరు చేస్తారో వాళ్ళకి ఇస్తారు, ఈ 50% ఏమో ఈ 4 డిస్కౌంట్లోకి వెళ్ళి మనకు క్యాష్ బ్యాక్ అనేది మనకు ప్రొవైడ్ అవుతుంది. ఇట్లా డీమార్ట్కి మన కంపెనీకి ఉన్న డిఫరెన్స్ ఇది. ఇప్పుడు నార్మల్గా మనకు నార్మల్గా డైలీ లైఫ్ మనకి ఏమేమి కావాలి, మార్నింగ్ నుంచి నైట్ వరకు సోప్ కావాలి, పేస్ట్ కావాలి, బ్రషెస్ కావాలి, షాంపూలు కావాలి, హెయిర్ ఆయిల్ కావాలి, మనకి ఇంట్లో వాడే డిష్ వాషెస్ కానీ ఇలాంటి అన్ని ప్రోడక్ట్స్ కావాలి. ఇంకోటి మన ఇంట్లో వాడే నూనె ప్యాకెట్స్ కానుంచి, బాత్రూమ్ క్లీనర్ కానుంచి, ఇలాంటి అన్ని ప్రోడక్ట్స్ మన డైలీ లైఫ్లో ప్రతి ఒక్క రోజు వాడాల్సిన ప్రోడక్టే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక సోపే తీసుకోండి. ఒక సోప్ నీకు రికమెండ్ చేసినప్పుడు ఆ సోప్ వాడుతావు, నీకు నచ్చలేదు అనుకో, నువ్వు ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే ఉన్నావు అక్కడ పోయి రిటర్న్ ఇస్తావా? నీకు ఏమైనా పైసలు ఇస్తారా? ఇయ్యాడు. అదే మా కంపెనీలో ఇక్కడ ఏంటంటే నేను ఒక సోప్ నీకు ప్రమోట్ చేస్తాను, అరే ఇది వాడరా, నేను యూజ్ చేసినా చాలా బాగుంది అనేసి చెప్పే వరకు నువ్వు కూడా ఆ సోప్ వాడినావు అనుకో, ఆ సోప్ వాడినావు నీకు నచ్చలేకపోతే మొత్తం అది వాడి ఎంత చిన్న పీస్ ఉన్నావో నీకు నచ్చకపోతే అది పోయి నువ్వు ఎక్కడైతే స్టోర్లో ఉన్నావో ఆ స్టోర్కి ఇచ్చేస్తే నీకు వాడు రిటర్న్ పాలసీలో పైసలు ఇచ్చేస్తాడు. అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన మనకు రిటర్న్ పాలసీ అనేది ఉంది. ఇప్పుడు ఆ సోప్ మన కంట్రీలోనే వాడుతున్నంటే కాదు, మన కంట్రీలో కాకుండా బయట ఇంకా 8 కంట్రీస్లో మనకు ఆ సేమ్ ప్రోడక్ట్ 8 కంట్రీస్లో వాడుతున్నారు. ఇప్పుడు సేమ్ కంట్రీస్లో మన కలరే ఉంటుందా? బాడీ కలర్ కాదు. వెదర్ సేమ్ ఉంటుందా? కాదు. కానీ అయినా కూడా 8 కంట్రీస్లో కూడా సేమ్ ప్రోడక్టే వాడుతున్నారంటే ఎంత క్వాలిటీ ఉంటే అట్లా రిటర్న్ పాలసీ పెడతాడు? మీరే అర్థం చేసుకోండి. ఎంత క్వాలిటీ ఉంటే రిటర్న్ పాలసీ పెట్టగలుగుతాం. ఆ సోప్ అనే కదండి, ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన రిటర్న్ పాలసీ అనేది అవైలబుల్లో ఉంది. మన వెస్టేజ్ కంపెనీలో ఇంకోటి ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఉంది. ఆ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు నాకు ఒక సిస్టర్ ఉంది,
నాకు ఒక అమ్మ ఉంది. అదే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి అక్కలు చెల్లెలు ఉంటారు, వాళ్ళ మమ్మీలు ఉంటారు. వాళ్ళందరికీ ఒక మంచి ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటంటే మీరు ప్రతి మంత్ 5 days వచ్చే మీకు పీరియడ్స్కి మీరు వాడే శానిటరీ నాప్కిన్స్. బయట దొరికే శానిటరీ నాప్కిన్స్ చాలా అన్యూస్ఫుల్ ప్రోడక్ట్. దానివల్ల మీకు డయాక్సిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. దానివల్ల 70-80% క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కానీ మన దగ్గర ఉండే శానిటరీ నాప్కిన్ చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. కావాలంటే దాని యొక్క డెమో మీకు ఇక్కడ పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి సైట్కి. ఇంకోటి మీ డిస్క్రిప్షన్ కూడా ఆ లింక్ ప్రొవైడ్ చేశాను. ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి ప్రతి ఒక్క అమ్మ చూడాల్సిన వీడియో ఇది. చూసి తెలుసుకొని మీకే అర్థమవుతుంది. ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే నార్మల్గా మనం రోజు ఇంట్లో యూజ్ చేసే ఆయిల్, కుకింగ్ ఆయిల్. ఇప్పుడు నార్మల్గా ప్రతి ఇంట్లో ఫ్రీడమ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇలా ఆయిల్స్ వాడుతూనే ఉంటాం. ఇప్పుడు నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, సన్ఫ్లవర్ ఆయిల్ అండి, ఫ్రీడమ్ ఆయిల్. ఇప్పుడు అసలు సన్ఫ్లవర్ చెట్లు ఎక్కడైనా మనం తెలంగాణలో చూస్తున్నామా? ఓన్లీ ఇండియాలోనే చూస్తున్నామా? చాలా తక్కువ, చూసినా కూడా చాలా తక్కువ చూస్తాం. దాని యొక్క ప్రైస్ ఎంత ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుంది. సరే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి, గ్రౌండ్నట్ ఆయిల్. ఇప్పుడు పల్లీలు, కేజీ పల్లీలు బయట రేట్ ఎంత ఉంది సార్? 140 రూపీస్ ఉంది. ఇప్పుడు 140 రూపీస్ కేజీ పల్లీలకు మనం పట్టిస్తే 400 grams ఆఫ్ ఆయిల్ వస్తుంది. అట్లా మనకు 1 kg ఆఫ్ ఆయిల్ రావాలంటే మనం 2.5 kgs ఆఫ్ పల్లీలని పట్టిస్తేనే మనకు 1 kg ఆఫ్ ఆయిల్ ప్రొవైడ్ అవుతుంది. అట్లా 2.5 kg ఆఫ్ పల్లీలు కావాలంటే మనకు రేట్ ఎంత అవుతుంది? 350 రూపీస్ అవుతుంది. 350 రూపీస్ అయితే మనకు ఆయిల్ 1 kg ఆఫ్ ఆయిల్ వస్తుంది. దాన్ని మనం పట్టించినందుకు ప్లస్ దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసినందుకు ఏదో ఒక 50 రూపీస్ వేసుకోండి. అంటే మనకు ఇక్కడ ఏంటి 400 రూపీస్ వచ్చే ఆయిల్ ప్యాకెట్, 1 kg ఆఫ్ ఆయిల్ ప్యాకెట్ మన మార్కెట్లో ఎంత వస్తుంది? 120-130 రూపీస్కే ప్రొవైడ్ అవుతుంది. అంటే 400కి రావాల్సిన ఆయిల్ ప్యాకెట్ మనకు బయట 120 వస్తుందంటే ఎంత కల్తీ ఉన్నట్టు ఆయిల్లో. సరే ఆయిల్ వాడడం వల్ల మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటే దాంట్లో హెవీ కొలెస్ట్రాల్ ఉంటుంది, ప్లస్ హెవీ ఫ్యాట్ గెయిన్ ఉంటుంది. ఇంకో టైంకి కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇలాంటి ఎన్నో రకాల డిసీజెస్ మనకు ఆయిల్ వల్లనే వస్తుంది. కానీ మన వెస్టేజ్ ఆయిల్ ఏంటంటే మన దగ్గర కేజీ 450 ఉంటుంది ఆయిల్. అదేంటంటే రైస్ బ్రాన్ ఆయిల్, దాంట్లో 0 కొలెస్ట్రాల్, ఆకలిగా వెలిసే తప్పించి ఫ్యాట్ గెయిన్ అవంతా ఏముండదు. హెల్తీ ప్రోడక్ట్ గురించి మీకు ఇప్పుడు సజెషన్ చేస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సరే మీకు కూడా డౌట్ రావచ్చు, మరి కంపెనీ ఫేకా రియలా, ఎప్పుడు ఉంటుందా పోతా అంటే 2004లో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 2024 అయింది. అంటే 20 years అవుతుంది. ఇది పాత కొత్త మీకే అర్థం చేసుకోవాలి, ఇంటో పోతా మీకే అర్థం చేసుకోవాలి. సరే నేను చెప్పింది రియలా ఫేక్ అని కూడా మీరు ఒకసారి గూగుల్లోకి myvestage.com కొట్టేసి దాంట్లో వెళ్ళి చూడండి. కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, మీకు తెలిసిపోతుంది రియలా ఫేక్ అనేసి. ఇంకోటి మన కంపెనీ 35+ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అవార్డ్స్ ఉన్నాయి. కావాలంటే మీరు మై వెస్టేజ్ అని గూగుల్లో కొట్టి దాంట్లో పోయి డౌన్లోడ్స్లోకి వెళ్ళి సర్టిఫికేట్స్లో మీరు వెరిఫై చేయొచ్చు. ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఇంకోటి గవర్నమెంట్ నుంచి వచ్చే లైసెన్స్, ప్రతి ఒక్క సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి ఇన్ డీటెయిల్గా సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేసినారు. కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు చెప్పాను కదా మన కంపెనీలో 35+ సర్టిఫికేట్స్ అండ్ అవార్డ్స్ ఉన్నాయని. ఇప్పుడు ఆ సర్టిఫికేట్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి, కావాలంటే చెక్అవుట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మన కంపెనీలో ఇన్ని ల్యాక్స్ గవర్నమెంట్ జాబ్ వదిలేసి దీంట్లో ఇన్కమ్ ఎంత వస్తుంది, చాలామంది ఇన్కమ్ ఎంత ఉంది, స్టూడెంట్స్ జాయిన్ ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నారు అనేసి వాళ్ళు కొందరి ఇన్కమ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. డిస్ప్లే చేస్తాను, కావాలంటే చూడండి, చూసి తెలుసుకోండి. గవర్నమెంట్ జాబ్ వదిలేసి మరి దీంట్లో చేస్తున్నారు, కావాలంటే చూడండి. ఇంకోటి మెయిన్గా ఈ కంపెనీలో నేను ఎందుకు జాయిన్ అవుదాం అనుకున్నానంటే టూ బెనిఫిట్స్ చాలా నాకు నచ్చినాయి. దానివల్ల నేను చాలా ఇన్స్పైర్ అయిపోయి ఈ కంపెనీలో జాయిన్ అవుతున్నాను. ఆ 2 బెనిఫిట్స్ ఏంటంటే ఒకటి ఫస్ట్ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్. అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఏంటి జాబ్ చేసినాం అనుకో, జాబ్ చేస్తే ఇక్కడ ఏమవుతాయంటే మనం వర్క్ చేస్తేనే మనకి మనీ వస్తాయి, లేకపోతే రావు. కానీ కంపెనీ అట్లా కాదు. మనం 1-2-3 yearsలో కష్టపడి వర్క్ చేసినాం అనుకో, టీమ్ లేకపోయి మంచిగా వర్క్ చేస్తే చాలా, అంతే. మన టీం నుంచే మనకు పైసలు వస్తాయి, మనం పని చేయకపోయినా మనకు పైసలు వస్తాయి. అదొక ప్యాసివ్ ఇన్కమ్, అదొక బెనిఫిట్. ఇంకోటి ఏంటంటే 3 generation ప్లాన్. ఇప్పుడు నువ్వు బయట ఏ ప్రైవేట్ జాబ్ చేసినా, గవర్నమెంట్ జాబ్ చేసినా, ఇక్కడ ఏంటంటే నువ్వు ఇప్పుడు నీకు ప్రతి మంత్ 60-50 పర్ మంత్ 50,000-60,000 వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు ఒకవేళ నువ్వు సడన్గా చనిపోయినావు, నీకు ఏమైనా చనిపోయినావు అనుకో, డిసైడ్ చనిపోయినావు, అదే 50,000-60,000 అదే మీ ప్రతి మంత్ మీ పేరెంట్స్కి, మీ పిల్లలకి ఇస్తా ఇయ్యదు. కానీ మన కంపెనీలో ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక స్పాన్ ఆఫ్ 1-2-3 yearsలో నువ్వు ఒక పర్ మంత్ 1 lakh సంపాదించినావు అనుకో, 1 lakh సంపాదించినావు అనుకో, నువ్వు డిసైడ్ చచ్చిపోయినావు.
చనిపోయినాం అనుకో, అదే 1,00,000 మీ పేరెంట్స్కి ఇస్తుంది, అదే 1,00,000 ప్రతి మంత్ మీ పిల్లలకి ఇస్తుంది. అంటే 3 జనరేషన్ ప్లాన్. అది ప్రతి మంత్ నువ్వు ఉన్నా లేకపోయినా మీ పేరెంట్స్కి మీ పిల్లలకి ఖచ్చితంగా ప్రొవైడ్ ఇస్తుంది కంపెనీ. ఈ 2 బెనిఫిట్స్ చూస్ చేసుకునే నేను ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకున్నాను. మీరు కూడా ఒకసారి థింక్ చేయండి, ఎక్కడ ఫ్యూచర్ ఉంది, జాబ్ చేసే ఫ్యూచర్ ఉందా, లేకపోతే బిజినెస్ చేసే ఫ్యూచర్ ఉందా. నేను ఈ బిజినెస్ ఎందుకు చేద్దాం అనుకున్నానంటే, ఇది మన ఇండియాలో ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాబట్టి చెప్తున్నాను. మీకు ఇంకా దీని గురించి డౌట్స్ ఉన్నాయి, నేను ఇంకా తెలుసుకోవాలి, నేను ఈ బిజినెస్ చేస్తాను, నేను నాకు ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి అన్న వాళ్ళు, నీకు ఇక్కడ డిస్ప్లేలో 3 నెంబర్స్ ఇస్తున్నాను, దానికి కాల్ చేయండి. మీకు కాల్ ఇబ్బంది అనిపిస్తే వాట్సాప్లో మెసేజ్ వేయండి. ఎనీ టైం మేము కాంటాక్ట్లో మీకు ఉంటాం. తెలుసుకోండి ఈ బిజినెస్ ఏంటిది, చేయాలి, ఫ్యూచర్ ఉంది. ప్రతి ఒక్కరు మెసేజ్ అయినా కాల్ అయినా చేయండి ఖచ్చితంగా. ఈ కంటెంట్, ఈ ఆపర్చునిటీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరు వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మీకు రోజు ఇంకా మంచిగా తీసుకొని వస్తాను. మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా, ఇంకా అన్ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందజేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.